నమస్కారం. నా పేరు ఎన్వి ప్రసాద్. నేను ఇప్పుడు మీకు జోకులు ప్రసాదిస్తాను. మీరు నాకు నవ్వులు ప్రసాదించండి. 5 నిమిషాలు నవ్వితే 7 నిమిషాల ఆయుష్ పెరుగుతుందట ఒక అమెరికన్ శాస్త్రవేత్త చెప్పాడు. అదేవిధంగా నవ్విన వాడు భోగి అంటారు, నవ్వని వాడు రోగి అంటాడు. ఇప్పుడు నా జోకులు విని నవ్వండి, నవ్వుకోండి. ఇంకా జోకుల్లోకి పోదామా? ఒక ఏసీ బస్సు, సింగిల్ డ్రైవర్, కండక్టర్ లేడు. నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నది. నెల్లూరు నుంచి హైదరాబాద్కి పోతుంటే చాలా స్పీడ్లో పోతున్నది. కావలి దగ్గర వచ్చేటట్టుకి ఒక ఆమె బస్సు వెనకాల సీట్లో నుంచి డ్రైవర్ కాసేపు ఏసీ ఆపండి, 1 గంట ఏసీ ఆపండి, లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. వెంటనే ఒక 5 మినిట్స్ కాలేదు, ఇంకొక ఆమె వెనకాల నుంచి లేచి డ్రైవర్ ఏసీ ఆపకండి, ఏసీ ఆపితే నేను చచ్చిపోతాను, కాబట్టి మీరు ఏసీ ఆపకండి అంటుంది. ఈమెమో డ్రైవర్ ఏసీ ఆపండి అని పెద్దగా అరుస్తుంటుంది. ఇంకొక ఆమెమో ఏసీ ఆపకండి అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరితో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంతలో వెనకాల నుంచి ఒక ఆయన డ్రైవర్ గారు 1 గంట ఏసీ ఆపండి, ఒక ఆమె సచ్యూరు కొట్టింది, ఇంకొక గంట ఏసీ వేయండి, ఇంకొక ఆమె సచ్యూరు కొట్టింది. అప్పుడు నా పీడ విరగడైపోతుంది. ఆ ఇద్దరు నా పెళ్ళాలే. 30 ఏళ్ళ నుంచి ఏగలాక్స్ వస్తున్నాను డ్రైవర్, మీరు ఆ పుణ్యం కట్టుకోండి డ్రైవర్. అంతే, డ్రైవర్ ఫ్లాట్. ఒక భార్యాభర్త ఇద్దరు ఉంటారు. భర్త ఆఫీస్ నుంచి మధ్యాహ్నం అన్నానికి వస్తాడు. రాగానే ఏవే వంట అయిందా, నాకు భలే ఆకలిగా ఉంటుంది, అన్నం వడ్డించు అంటాడు. ఏమండి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, సాంబారు ఉడుకుతున్నది అని అంటుంది భార్య. వెంటనే ఇతను 5 నిమిషాలు ఆ టీవీ చూస్తుంటాడు, పేపర్ చూస్తుంటాడు. తర్వాత 5 నిమిషాల తర్వాత కంచం పెట్టి అన్నం వడ్డించి సాంబార్ వేస్తుంది. ఇతను కూరతో తిని సాంబార్ కలుపుతున్నప్పుడు ఆ సాంబార్లో మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్స్తో పాటు 5 రూపాయల కాయిను, 2 రూపాయల కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ వస్తాయి. వెంటనే ఏందే ఈ సాంబార్లో 5 రూపాయల కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు, 1 రూపాయల కాయిన్లు ఉన్నాయి అని అతను అడుగుతాడు. అప్పుడు మీరే కదండి వారం రోజుల నుంచి వంటలో చేంజ్ కావాలన్నారు, అందుకే నేను మీ ప్యాంటు జోబుల నుంచి చేంజ్ ఉంటే 5 రూపాయల బిళ్ళలు 4, 2 రూపాయల బిళ్ళలు ఒక 4, 1 రూపాయల బిళ్ళ 4 వేసి కొత్తిమీర కరివేపాకుతో పాటు ఇవి కూడా వేసానండి. కాబట్టి ఈరోజు మీకు వంటలో చేంజ్ ఉందండి. వెంటనే మొగుడు ఫ్లాట్. ఒక భర్త భార్యని, ఏమే పక్కింటి పంకజం వచ్చి మన ఇంటికి తోడు కావాలని చెప్పింది, పాపం వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్నట్లేడు, నేను తోడు వెళ్ళేదా అంటాడు. వెంటనే భార్య అప్పడాల కర్ర విరుగుతుంది. ఆమె అడిగింది పండుకోవడానికి తోడు కాదు, పాలల్లో తోడు వేసేదానికి తోడు అడిగింది, అంతేగాని నిన్ను తోడు రమ్మని చెప్పి కాదు అడిగింది. అంతనే మొగుడు ఇంకా ఏం అర్థం కాక ఆ తోడు అనుకొని వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. మొగుడు ఫ్లాట్. మామూలుగా జనరల్గా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో వెయిట్ చూసుకునే మిషన్లు ఉంటాయి. పాపం ఒక పల్లెటూరు వాడు వచ్చి వెయిట్ చూసుకొని వెయిట్ మిషన్ ఎక్కాడు, వెయిట్ చూసుకున్నాడు. వెయిట్ చూసుకున్న తర్వాత వెంటనే అతనికి ఒక టోకన్ వచ్చింది. ఆ టోకన్ చూసి సంబరపడిపోతాడు. ఆ టోకన్లో ఏముంటుందంటే మీరు వెంటనే ఒక కొత్త వస్తువు కొంటారు అని ఆ టోకన్లో ఉంటుంది. వెంటనే అతను మురిసిపోతాడు. అబ్బా 10 పైసలు పెట్టి మనం వెయిట్ చూసుకుంటే కొత్త వస్తువు కొంటామట అని చెప్పి వాడు వెయిట్ మిషన్ వెనక్కి తిరిగి చూసేటట్టుకి అతను వేసుకోవచ్చు చెప్పులు ఉండవు, మిస్ అయ్యింది. అంతే, అతను కొత్త వస్తువు ఏంటంటే అతను షాపు పోయి కొత్త చెప్పులు కొనుక్కోవాలి అంతే. ఒక తాత మనవడితో, మనవడా మీ క్లాస్ టీచర్ మన ఇంటికి వస్తున్నది,
నువ్వు ఎక్కడైనా దాంకో, చూసిందంటే నువ్వు ఈరోజు స్కూల్కి బంక్ కొట్టావు, చూసిందంటే తిడుతుంది, నిన్ను నన్ను ఇద్దరిని తిడుతుంది. వెంటనే మనవడు, ఏం సామాన్యుడా మనవడా, తాత తాత నేను కాదు దాంకోవాల్సింది, నువ్వు దాంకో తాత, నేను వారం రోజుల నుంచి బడికి ఎందుకు పోలేదు తెలుసా, నువ్వు చచ్చిపోయినావని చెప్పా టీచర్కి, అందుకే నేను ఫస్ట్ నువ్వు దాంకో తాత అని చెప్పి మనవడు అంటాడు. వెంటనే తాత ఏం అర్థం కాక తాత ఫ్లాట్. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే నా 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 యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం.